ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు నల్లపాడు పోలీసులు. వీరి నుండి 5 కేజీల వెండి 28 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అడవితక్కలపాడుకు చెందిన ఉప్పల సురేష్, విజయవాడ అజిత్ సింగ్ నగర్కు చెందిన కందివలస నరసింహారావు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు డీఎస్పీ మల్లికార్జునరావు తెలిపారు. వీరు పలు కేసుల్లో ముద్దాయిలని, వీరిపై రౌడీ షీట్ ఉన్నట్లు వెల్లడించారు. పట్టాభిపురం, మేడికొండూరు, తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్లు చెప్పారు. చోరీకి పాల్పడిన వారిని పట్టుకోవడంలో నల్లపాడు సిఐ వంశీధర్, ఎస్ఐ బాబురావు, సాంశివరావు నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. అటు ఇటు వెళ్తే ఎవరికి రాదు. అందరికీ నమస్కారం. మన గుంటూరు స్వర్ణ భారతి 3వ లైన్ సంబంధించినటువంటి ఉప్పాల సురేష్ అనే అతను గతంలో చాలా కేసులు ఉన్నాయి. అతను నైట్ హౌస్ బ్రేక్ చేసినటువంటి అఫెండర్, చాలా కేసులు ఉన్నాయి. అతనికి జైల్లో కందివలస నరసింహారావు అనే అతను రౌడీ షీటర్ పరిచయం అయ్యారు. విజయవాడతో పరిచయం అయ్యి వీళ్ళు అఫెన్స్లే అంటే నేరాలు చేస్తున్నారు. రాత్రి కూడా చూసుకోవడం, హౌసెస్ ఏదైతే తాళాలు వేసి ఉంటాయో వాటిని బ్రేక్ చేయడం, దొంగతనం చేయడం, అట్లా చేస్తూ చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు గతంలో చేసి జైలు కూడా పోయించున్నారు. ప్రస్తుతం ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మనకు నల్లపాడు కేసు ఒకటి నైట్ హెచ్బి, దీనిలో 1.3 కేజీస్ సిల్వర్, 2 బైకులు కూడా దొంగతనం చేశారు, 2 కేసులు. అదేవిధంగా పట్టాపురం పోలీస్ స్టేషన్ లో 1 కేసు సిల్వర్ 300 గ్రామ్స్ ప్లస్ ఒక ట్యాబ్ ఒకటి. అదేవిధంగా మేడికొండూరులో 1 కేసు ఉంది, 1/2 కేజీ సిల్వర్ ప్లస్ ఒక టీవీ కూడా దొంగతనం చేశారు. అదేవిధంగా తెనాల్లో 3 కేజీల సిల్వర్ ప్లస్ 28 గ్రామ్స్ గోల్డ్ దొంగతనం చేశారు. మన ఇక్కడే కాకుండా గుంటూరు జిల్లా కాకుండా విజయవాడ సిటీలో కూడా చేశారు. విజయవాడ సిటీలో కూడా 64 గ్రామ్స్ గోల్డ్ పోయిందని చెప్తున్నారు. ఈ కేసుల్లో మేము విచారించాము. ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేశారో దాన్ని మా సిఐ గారు, ఎస్ఐ బాబురావు, వాళ్ళ సిబ్బంది సుబ్బారావు వాళ్ళంతా కూడా కష్టపడి వీళ్ళని పట్టుకొని ఈరోజు హుస్సన్నా మందిర్ దగ్గర 11 గంటలకి గోరట్ల దాటిన తర్వాత అమరావతి రోడ్లో హుస్సన్నా మందిర్ దగ్గర 11 గంటలకి వాళ్ళు పట్టుకొని చాకచక్యంగా పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేశారు. వీళ్ళు గతంలో కూడా చాలా అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళకి షీట్లు కూడా ఉన్నాయి, ఇద్దరికి షీట్లు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని రిమాండింగ్ పంపిస్తా ఉన్నాం. దీనిలో కష్టపడి పనిచేస్తున్నటువంటి సిఐ వంశీ గారికి, అట్లా అదేవిధంగా మన ఎస్ఐ బాబురావు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నాయక్, సుబ్బారావు, తర్వాత భాస్కర్, మస్తాను, నాయక్, వళ్ళి, వెంకటేశ్వరు అనే వాళ్ళు చాలా దీనిలో ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ళకి కూడా హృదయపూర్వకంగా రివార్డ్స్ అభినందనలు అందజేస్తూ ఎస్పీ గారి ద్వారా రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా గతంలో కూడా చాలా అఫెన్స్ చేస్తున్నారు కాబట్టి షీట్లు కూడా పంపించేస్తాం. అదేవిధంగా మనం మేము ప్రజలకి మీరు చెప్పాల్సింది ఒకటి, ఎవరైతే నైట్ ఇన్మేట్స్ తాళాలు వేసి బయటకు వెళ్తున్నారో వాళ్ళు మా పోలీసు బీట్ వాళ్ళకి, మా పోలీస్ స్టేషన్ లో మా పోలీస్ స్టేషన్ లో ఎల్హెచ్ఎంఎస్ అనేటువంటిది ఉంటుంది. అంటే మీరు లాక్ చేసినప్పుడు మాకు చెప్తే మేము కెమెరా పెడతాము. ఏమైనా ఇన్మేట్స్ వచ్చినప్పుడు అది అలారం అవుతుంది, పట్టుకోవడానికి అవకాశం ఉంది. గతంలో కూడా చాలా కేసులు ఛేదించాము. దయచేసి మీరు కొంచెం వైడ్ గా పబ్లిసిటీ చేయండి. వీళ్ళు ఎవరైనా ఇన్మేట్స్ పోయేటప్పుడు కొంచెం వీళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు. వాచ్ చేసి ఎవరైతే ఇంట్లో లేకుండా ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేసుకొని దొంగతనం చేస్తున్నారు. ఇటువంటి వాటిలో గతంలో కూడా మా నల్లపాడు కానీ సౌత్ సబ్ డివిజన్ లో చాలా కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా చేస్తా ఉన్నాం. ప్రతి కేసు మొన్న కూడా ఒకటి ఎక్స్ట్రాక్షన్ రాబరీ కూడా చేయడం 4-5 కేసులు ఉన్నాయి. ప్రతి కేసు రిజిస్టర్ అయిన ప్రతి కేసులో కూడా మా వంతుగా మేము కష్టపడి మా వాళ్ళు నల్లపాడు కేసులో
రాత్రి పగళ్ళు కష్టపడి పనిచేస్తూ నైట్ బీట్ చేస్తూ అఫెన్స్ జరగకుండా కాపాడమే కాకుండా దొంగతనం చేసినటువంటి కేసుల్లో కూడా రికవర్ చేయడం జరుగుతుంది. మోర్ దాన్ 70% పైన ఉంది రికవరీ కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపు 9వ తేదీన గణేష్ ఫెస్టివల్ ఉంది. దాని సందర్భంగా డీజీ సౌండ్స్ పెట్టకూడదు గ్రామాల్లో. కొన్ని గ్రామాల్లో ఐడెంటిఫై చేశాము, సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం పర్మిషన్ కి అంటే ఎవరైనా అప్లై చేసినప్పుడు ఆ గ్రామ పరిస్థితిని బట్టి, ఆ సెన్సిటివిటీని బట్టి, ఆ పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. పర్మిషన్ ఇచ్చిన వాటికి కూడా డీజే 80% ఉపయోగించకూడదు. మీరు కూడా కొంచెం పత్రికాముఖంగా అంతా మన వాళ్ళు కొంచెం ఇవన్నీ చేసి రాస్తారని ఆశిస్తా ఉన్నా. దీనివల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా జటిలం అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి డీజే సౌండ్స్, తర్వాత గ్రామంలో అందరూ ఒకేసారి ఐడిల్స్ నిమజ్జనం చేసినప్పుడు ఒకేసారి ఒకే రూట్ లో పోయే ఒకే టైంలో పోకుండా కొంచెము వాళ్ళకు కూడా టైమ్స్ కూడా మెన్షన్ చేస్తాం, టైం కూడా ఇస్తున్నాం. అంతేకాకుండా మాకు ఒక్కొక్క విలేజ్ కి ఒక కానిస్టేబుల్ అడాప్ట్ చేస్తాం. గ్రామంలో ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తారు. ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి గ్రామం పరిస్థితిని బట్టి టికెట్ వేయడమా, లేకపోతే మొబైల్ పెట్టడమా, నైట్ బీట్ పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ప్రతి గ్రామ పోలీసు సహాయంతో మా ఎస్పీ సార్ ఉత్తర్వుల ప్రకారం మేము ఎలాంటి గొడవ జరగకుండా మా సబ్ డివిజన్ పరిధిలో, నల్లవాడు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతియుతంగా జరగడానికి మా వంతుగా మేము ఇంకా కష్టపడుతున్నాం. మాకు మీరు సహకరించవలసింది కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు వరుస పాల్పడుతున్నారు కదా, వీళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా ఏమైనా ఉంటుందా? మీరు వరుసగా దేని మీద వీళ్ళు ఆల్రెడీ చాలా కేసుల్లో ఉన్నారు, వీళ్ళ మీద తర్వాత ఏమన్నా జైలు మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి ఉంటుంది. వాచ్ చేస్తాం, జైలుకి పంపిస్తాం. జైలు మానిటరింగ్ సిస్టమ్ ప్రకారం వీళ్ళు ఎప్పుడు జైలు నుంచి రిలీజ్ అవుతారు వాళ్ళ మీద వాచ్ చేస్తాం. ఆల్రెడీ షీట్ ఉంది వాళ్ళకి, రౌడీ షీట్ ఉంది ఒకటికి, రెండో వాడికి, ఫస్ట్ వాడికి సస్పెండ్ షీట్ ఉంది. ఇద్దరు కూడా వాచ్ చేస్తాం. జైలు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ప్రత్యేకంగా వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. ఫిక్స్ చేస్తాం. కొంతమంది ఏంటంటే 11 days కి కొంతమంది చేస్తారు, కొంతమంది 3 days కి చేస్తారు, 7 days కు 9 days అట్లా వాళ్ళ ఆస్పిషియల్ డే ప్రకారం వాళ్ళు చేస్తారు. దాని ప్రకారం మేము ఇబ్బంది లేకుండా వాళ్ళు పోయే రూటు, ప్లేసు, టైము అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సారీ ఫర్ ది